రే 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 ఏంట్రా ఇది? అరే మను, నేను ఏం చెప్తే నువ్వేం చేస్తున్నావురా? నిన్న ఇచ్చిన హోంవర్క్ నిన్న సాయంత్రం స్కూల్కి వచ్చినాక చేసుకోరా అంటే రేపు సండే కదా మమ్మీ, రేపు వేసుకోనా అని అన్నావు. మరి ఏదిరా, ఈరోజు సండే కదా. ఏమన్నంటే పాస్వాన్ లోడు పాడిన పాటే వాడినట్టు మళ్ళా లేచి కూర్చొని బుక్స్ ముంగట పెట్టినావు, సెల్లు దొబ్బుకుంటా కూర్చుంటున్నావు. హోంవర్క్ ఎప్పుడు చేస్తావురా? మమ్మీ నేను నీకు ఎట్లా కనబడతానే? ఫోన్లా వీడియో చూసేటోన్లా కనబడతానా? ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? వీడియో చూసేటోన్లా కనబడతానా? నాకు ఒక ప్రాబ్లం ఉంటే నేను ఫోన్లో చూసి సాల్వ్ చేసుకుంటానా. కనబడుతుంది రమ్మను, పాడిన పాటే పాడుకుంటుండు. నీ కళ్ళ చుట్టూ నల్లగా చూస్తలేనా? ఆ నల్లగా అయిందంతా ఫోన్ చూసుడు వల్లనేనాయే. ఇంకా నేను ప్రాబ్లం చేసుకుంటున్నా మమ్మీ అంటున్నావా? ఏమన్నా అంటే మా మమ్మీకి డాడీకి ఏం తెలియని ఎర్రి పుష్పాలు అనుకునుడు, చదువుకుంటున్నా అని బుక్స్ ముంగడ పెట్టుకోనుడు, బుక్స్లో సెల్లు పెట్టుకొని ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసుకుంటున్నా అని పైకి దొబ్బుకుంటూనే ఉండు. మేమేమన్నా ఇన్ని రోజులు గులాబీ పూలే పెట్టుకున్నాం రా చెవులా, కొత్తగా చామంతి పూలేం పెట్టకు. మాకు అన్నీ తెలుసు నువ్వేం చేస్తున్నావు అనేది. నేను అటు పోయి వచ్చే వరకు హోంవర్క్ కంప్లీట్ చేసి చూపెడతావా, లేకుంటే నీ సంగతి. మమ్మీ ఈ మను అంటే నిజానికి నిలువెత్త రూపం. నీకేమన్నా అబద్ధం చెప్పి పుష్పంలా కనబడుతున్నా నానే. నేను ప్రాబ్లమే సాల్వ్ చేసుకుంటున్నా, నువ్వు నీ పని చేసి వచ్చి నా హోంవర్క్ చెక్కి అంత లోపల నేను మంచిగా రాసుకుంటా. నిజమే రమ్మను, సినిమా డైలాగులు బాగానే కొడుతున్నావు నాకు. కానీ నువ్వు రోజు చేసే పని నేను చూస్తలేనారా? నాకేమన్నా కొత్తనా? నువ్వు చెప్పుకుంటూనే ఉంటాను, నేను ఇనుకుంటూనే పోతానా. అది చూసి ఆ కండ్ల చుట్టూ చూసినావా, డాంబర్ రోడ్ అయినట్టు నల్లగా అయినా ఇంత వెడల్పు. ఆ కండ్లు చూసి ఎర్రగా అయి మొత్తం పనికి రాకుండా అయిపోతాయి సెల్లు చూడడం వల్ల. బద్దురా అంటే ఇంటలేవు, చదువని చెప్తున్నావు, సెల్లు తీసుకుంటున్నావు. ఎంత చెప్పినా వినకుండా అదే పని చేస్తున్నావు. మేమేమో పని మీద పడి నిన్ను పట్టించుకుంటలేము. అడగకుండా ఉన్నారు కదా అని కండ్ల చుట్టూ కాయలు కాసేదాకా చూస్తున్నావు. కానీ ఇక ఈ కాడ నుంచి నీ ఆటలు జాగాయి. ఇట్లయితే చదువు సంకనాకి పోతుంది. నేనైతే పని చేసుకొని వచ్చి నీ హోంవర్క్ చెక్ చేయకుండా చూడు, నువ్వు ఆ లోపు కంప్లీట్ చేసి నాకు చూపించాలి, సరేనా? లేదు మమ్మీ, ఇప్పుడు నిజమే చెప్తాను. నువ్వు నీ పని చేసుకొని రాకు. పోతాన్నా వచ్చినాక నీ సంగతి. అరే రామా, ఈ మనుగంతోటి అస్సలు మనసున పడతలేదు నాకు. మొత్తానికే నిమిషం కూడా ఫోన్ చూడండి ఉంటలేడు, చదువుతలేడా ఫోన్ చేయబట్టి. మొత్తానికే ఫోన్కు బానిస అయిపోయిండు. పెద్దోళ్ళు కదా, కళ్ళు తాగితే ఎట్లా బానిస అవుతారో ఈడు ఫోన్కి అట్లా బానిస అయ్యిండు. వీడిని ఎట్లా మానిపించుడు, ఏం చేసుడో నాకు అసలు ఏం మనసున పడతలేదు. ఏం చేయాలి, వీడు ఎట్లయితే మానుతాడు ఫోన్ చూడకుండా? ఏదోటి ఆలోచన చెయ్యాలి. అరే మను, మళ్ళా చెట్లు పట్టుకొని చూస్తానవా? నువ్వు రాసేది ఎప్పుడురా? అగో రాత్తాగాని గంట నుంచి ఫోన్ పట్టుకొని చూస్తాను. ఒక్క బుక్ అయిపోయింది లేదు, ఆ బుక్ పక్కకు పెట్టింది లేదు. నువ్వు ఇక అన్నం అయితే తిను. ఎడబెట్టాలి, తినుగో తినురా ఫస్ట్. నిన్ను ఎట్లా కొడుతున్నావు? నేను వచ్చే వరకు అన్నం తిని హోంవర్క్ కంప్లీట్ చేయలేదనుకో నీకు ఘోరంగా దెబ్బలు పడతాయి. చెల్లుకు బాగా అలవాటు అయిండు. 15 minutes later. అరే మను, నేను ఎంతసేపు అయ్యారు అక్కడ అన్నం పెట్టిపోయి ప్లేట్ తీసుకోలే, అందులోకి వెళ్ళి ఒక్క బుక్క పెట్టుకోలే. నీ సంగతి ఇట్లా కాదా? నిన్ను కట్టేదిగా.
వామ్మో మా మమ్మీకి ఓపిక నశించింది. కట్ట తీసుకొస్తా అని నన్ను కొట్టేటట్టే ఉన్నది. నేను ఇక బయటికి పోయి మంచిగా ఫోన్లో వీడియో తీసుకుంటా. వీడు ఎంత చెప్పినా వింటలేడిగా. అయ్యో రామా కథం. ఏది ఫోన్ కూడా ఉందా? కథం ఫోన్ పట్టుకున్నాడు, అవతల పడ్డట్టున్నాడు. వాడు రాని ఏడుదాకా వేయండో ఎప్పటికైనా మళ్ళీ ఇంటికే రావాల్సింది కదా. వచ్చినాక వానికి సంగతి చెప్తా. సెల్లు పట్టకుండా వానికి ఎట్లా శిక్షించాలో అట్లా శిక్షించుతా. అన్నం కూడా ఇన్నే పెట్టిండు. అన్నం మీద సోయి లేదు, చదువు మీద సోయి లేదు, ఏది లేదు. ఒక ఫోను ఫోను ఫోన్ పిచ్చే. అగో అరే రింకుగా నువ్వు ఫస్ట్ వచ్చి డ్యూటీకి ఎక్కినవారా? అవును మన ఈరోజు సండేనే నాయే, మనకి ఏమన్నా పని ఉందా? నిజమేరు. ఇక మంచిగా తగ్గుకున్నాడు ఇక. రే 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 ఏంట్రా ఇది? అరే రింకుగా మనం పొద్దుగాల 6 గంటలకి లేస్తాం. మనం ఫోన్ తీసుకుంటాం. ఫోన్లా ఇట్లా ఇట్లా అనుకుంటా వీడియోలు చూసుకుంటుంటాం. ఫోన్ అంటే మనకి ప్రాణం రా. అవును మన ఫోన్ అంటే మనకు ప్రాణం. ఇవే తగ్గించుకుంటే మంచిది. One hour later. అరే నేను పొలం కాడికి పోయి గంట సేపు అవుతుంది. పొయ్యి వచ్చినా కూడా మీరు ఇక్కడనే సెల్లులలో తలకాయలు పెట్టుకొని చూస్తారేంద్రా? సండే కదా, ఇంకేం చేస్తాం? సండే అయితే 5 నిమిషాలు 10 నిమిషాలు చూడాలి సెల్లు. గంటలు గంటలు చూసుడేంద్రా సెల్లులు? ఇప్పుడు అందరూ గంతే కదా సాయన్న. ఇప్పుడు ఎవరికి గింతంత టైం దొరికినా ఫోన్ తీసుకొని చూస్తారు. చూస్తారు కానీ మరీ గింత మారా. మొన్న మీ కళ్ళు చూసినప్పుడు కొంచెం కర్రగా ఉండే, ఇవాళ మీ కళ్ళే కనిపించలేవు. ఒకసారి మీరు అద్దంలో చూసుకున్నారా మీ ముఖాలు? సాయన్న మా కళ్ళకేమైంది? ఇట్లా గట్టిగా రాసుకుంటే ఆ కర్రె ఉన్నదంతా తెల్లగా అయిపోద్ది. మా కళ్ళు స్ట్రాంగ్. మేము ఎంత చూసినా ఏం కాదు. నువ్వు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తావు. మేము మంచిగా చూడాలి. అరే నేను చెప్పేది నువ్వురా. ఇప్పటికే మీరు చేయి జారిపోయిందిరా. మీ కళ్ళు ఘోరంగా అయినాయిరా. చూసి చూసి ఆ కళ్ళు మొత్తం బయటకు వస్తాయిరా. గుడ్డోళ్ళు అయిపోతారా మీరిద్దరు. మాకు నీతులు చెప్పాక సాయన్న. నువ్వు అవన్నీ నీతులు అవసరం లేదు. కానీ నీ దగ్గర ఫోన్ లేదా? నువ్వు వస్తుందా ఫోన్ ని? నువ్వు డిస్టర్బ్ అవుతుంది. మేము చూడాలి. నేను మాట్లాడతానరా సెల్లు గంటగా చూడ. ఏదో ఒక 5 నిమిషాలు చూసి సపరేట్గా పక్కకు పెడతా. మీకు ఇప్పుడు అర్థం కాదు, తర్వాత అర్థమైతే చూడు. మంచిగా చూడు, తర్వాత అర్థమైతే. పోరి నేను పోతాను పో. అయ్యో 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 మనన్న హోంవర్క్ చేసినావా? హోంవర్క్ ఎక్కడిదా? హోంవర్క్ చేయలే. నేను అన్నం కుదరదు ఏం లేదు. మా మమ్మీ కట్ట పట్టుకొస్తా అని వేనాక ఇటు వచ్చిన. నువ్వు తిన్నవారా మరి అన్నం? నేను తినలేమనన్నా. ఫోన్ పట్టుకున్నా బయట పడ్డా. అవునారా? మరి హోంవర్క్ రాసినా? నేను ఎక్కడ రాసినామనన్నా? నేను రాయలే. అయ్యో ఎంత భయపెట్టింది ఏంద్రా ఇది? మనన్న 20 రూపాయలు ఉన్నాయి. దుకాణంలోకి పోయి చిప్స్ ప్యాకెట్ తెచ్చుకొని తినుకుంటే చూద్దామా? సరేరా పోదాం. ఆగు.
ఆగు పోరాలు పడ్డరుగా చెప్తిలే సెల్లులు పట్టకుర్రా అంటున్నారా? అరే మను అయ్యా కళ్ళ నిండా రక్తాలు కాడతాయి. అరే మను అయ్యి రింకీ పడ్డాడు. రింకు రింకు లే రింకు అయ్యో వీళ్ళు ఎత్తరు. వీళ్ళు అమ్మకన్నా ఫోన్ చేద్దాం. హలో సాయి చెప్పు. అమ్మమ్మ మీ మను రింకు ఇద్దరు కలిసి కళ్ళ తిరిగి పడిపోయారు. మొత్తం కళ్ళ నిండుగా రక్తం వస్తుంది. అయ్యో రామా గట్లెట్లా పడిపోయారు సాయి? అప్పటి నుంచి సెల్లులు చూసుకుంటే మొత్తం కింద పడిపోయారు. అయ్యో దేవుడా. అయ్యో మరి నువ్వు డాక్టర్ దగ్గరికి తీసుకురా, నేను ఇట్లా పడేస్తాను. సరే జల్దీ రా, మరి నేను పోతానా? తొందర తీసుకురా. సరే అయ్యో రింకు మాను లేరా రే లేస్తాడు రింకు. అయ్యో చెప్తున్నారా పొరగాళ్ళు ఎంత చెప్పిండ్రా. ఏ మాను లే పర్రా చెప్తున్నారా. అయ్యో వీళ్ళు కింద పడతాం. తిన్నారా చెప్తున్నారు మీరు ఎందుకంటే పారు గ్లూకోజ్ ఎక్కి పారు. అమ్మా అయ్యో మను తినకుండా వచ్చి డాక్టర్ అవుతుందా రండి చూడు. ఏమైంది వీళ్ళకు? డాక్టర్ ఏమైందంటే నేను పొలం కడ పోయేటప్పుడు ఇద్దరు సెల్లు చూసుకుంటా ఇక నవ్వుకుంటూనే ఉన్నారు. మళ్ళీ రాంగ కూడా అదే సెల్లు చూసుకుంటున్నారు. నేను చెప్పిన ఇల్లే నిన్న దుడ్డుకు నీళ్ళు పెట్టే వరకు కింద పడిపోయారు. కళ్ళకి మొత్తం రక్తం కారుతాను ఇద్దరికి. అయ్యో అవునా? సరే వీళ్ళకి చూద్దాం రాండి, ఇటు వరకు రండి. అరే రక్తం బాగానే కారిందిగా, అట్లా పట్టుకోరి బావురి. తొందర చూడురి డాక్టరు మావోడు మొత్తం పట్టుకో ఇది ఇంకు చెప్తిలే. నేను చెప్పినా మాకెందుకు చెప్తారు మీరు ఇద్దరు? చెప్తే తినిదాక ఆడుకొని పోరా అంటే అస్సలు విన్నాడా? అయితే వీళ్ళు ఫోన్ తోడు ఎన్ని రోజులు బట్టి ఆడతారు? ఊకే ఫోన్ చూసుడే డాక్టరు, చెప్తే అస్సలు వింటలేడు. అద్దురా అంటే ఇను లేదే. ఇటు పట్టు నిలబడు మెల్ల నిలబడు. కళ్ళు చూడాలా ఒక్క నిమిషం. కళ్ళకేమన్నా అయిందా డాక్టరు? చూస్తానమ్మా, నేను మొత్తం చూసినాక చెప్తా కదా. చూడురి మంచిగా చూడు. మొత్తం ఇగో కళ్ళ చుట్టూ మొత్తం నల్లగా అయి రక్తం వెళ్ళింది. అద్దురా అంటే ఎక్కడ తింటాడు? బుక్కులలో సెల్లు పెట్టుకున్నాడు చూసుడు. మొత్తం ఫోన్ చూడడం వల్లనే మొత్తం ఇదంతా చూడండి డ్యామేజ్ అయిపోయినాయి కళ్ళు. అయ్యో మరి ఎట్లా డాక్టరు? అయ్యో రామా. ఇద్దరికి సేమ్ అయింది. ఏం చేసుడు మరి? ఇట్రా ఒకసారి ఇట్రా. తుడిచాను ఇంకా రక్తం వెళ్తుంది. ఇప్పుడు నేను అంటే మీరా డాక్టర్? నేనా? మీరే డాక్టర్. అయితే కళ్ళు మొత్తం బాగా డ్యామేజ్ అయినాయి వీళ్ళు కంపల్సరీ నేను మీకు స్పెట్స్ రాసిస్తాను. మీరు కరీంనగర్కి వెళ్ళి తెచ్చుకోండి. వీళ్ళిద్దరికి ఫోన్ మాత్రం ఎన్నడూ ముట్టద్దు. స్పెట్స్ పెట్టుకోవాలి. దాంతో పాటు నేను వీళ్ళకి ఒక 2 ఆయింట్మెంట్స్ ఇస్తాను. ఇది పెట్టి ఫస్ట్ కడగాలి. ఫస్ట్ ఇంటికి అయినాక సబ్బుతోటి శుభ్రంగా బ్లడ్ అదంతా కడగండి. కడిగిన తర్వాత ఈ ఆయింట్మెంట్ పెట్టండి. తర్వాత ఈ ఆయింట్మెంట్ పెట్టండి. పెట్టి ఆ స్పెట్స్ తెప్పియండి ఇమ్మీడియట్లీ. ఫోన్ మాత్రం ఎట్టికెలా వీళ్ళు ముట్టద్దు, వాడద్దు. ఏం చేస్తుడు డాక్టర్? ఒకవేళ వీళ్ళకి ఏదన్నా చదువుకునేది అది ఉంటే మీరే కొట్టి వాళ్ళకి చెప్పండి. ఫోన్ చేతికి ఇవ్వకండి. మొత్తం కళ్ళు మొత్తం పోయేటి మీరు తీసుకురాకుంటే. అవునా డాక్టర్? అసలు ఇంటలేరు సాయి. ఏమైనా బుక్ లో సెల్ పెట్టుకొని చూస్తాను. ఇప్పుడు నేను ఒక టాబ్లెట్ ఇస్తాను 2 అవి వేయండి. ఈ టాబ్లెట్లు ఇది తీసుకో టాబ్లెట్ వేసుకోవా చూసినప్పుడు. ఇటు ఒకటి నీళ్ళు వేస్తే లేస్తారు.
చేసిన తర్వాత మీరు ఏం చేస్తారని నేను చెప్పినట్టు చేయండి. ఫస్ట్ మందుల కంటే ఇంపార్టెంట్ ఫోన్ ఇవ్వద్దు. ఫోన్ తోడే ఇవన్నీ ప్రాబ్లమ్స్. చిన్న పిల్లలకు అసలు వేయద్దు. తీసుకుంటా అర్థమైంది కదా? టాబ్లెట్ వేసుకో. ఇగో మెల్లగా గోలేసిన మెల్లగా. మీరు పిల్లలు పట్టుకో పట్టుకో పట్టుకో. గంత నెరవేడదాకా ఫోన్ చూస్తారా ఎవరన్నా? ఫోన్లు వాడేదాకా మీకు మొత్తం కళ్ళు పోతాయి. ఫోన్లతో ఆడకూరు అంటే ఆడతారు. వేసుకో అది వేసుకో వేసుకో లేకపోతే చూసేస్తాడు మరి. ఇప్పుడు టైంకు ఇతను తీసుకురాలే అనుకో వీళ్ళ కళ్ళు ఇంకా బాగా డ్యామేజ్ అయ్యావు. ఇంకో 2 రోజులు ఫోన్ చూసినా కానీ డ్యామేజ్ అవ్వవు. ఇప్పుడు తీసుకొచ్చింది నయమైంది. ఫోన్ మాత్రం ఎట్టికేళ్ళకి ఇవ్వకండి. ఆయింట్మెంట్లు వాడండి. డబ్బులు నాకు ఫోన్ పే చేయండి. 1500. ఫోన్ ఇయ్యలేదు అనుకో కళ్ళు మంచిగా ఉంటాయి. ఫోన్ ఇచ్చారంటే కళ్ళు స్వాస్థంగా పోతాయి. గుడ్డోళ్ళు అవుతారు. అయ్యో ఇంజక్షన్లు ఏం అవసరం లేదు, సరిపోతాయి. ఒకవేళ ఫోన్ చూసారు అనుకో మళ్ళీ ఒకసారి తీసుకురండి. ఇద్దరికి చెరొక్క 10 ఇంజక్షన్లు ఇస్తా మీకు. అర్థమైందా? గోలు వేసుకున్నారు కదా కొంచెం నొప్పులు తగ్గిపోతాయి కదా. ఇప్పుడు వెళ్ళిపోండి. ఇంటి దాకా తీసుకురా. రెస్ట్ వండుకుంటూ చెప్తుంటారు. ఆదివారం వచ్చినా